నీ మీద దయ చూపించాను, కృప చూపించాను అన్న ఆ మౌనం వెనకాల దేవుడు మాట్లాడంటే కయ్యేను సత్క్రియలు చేయి. కయ్యేను సత్క్రియలు చేసేది దేనికి చెప్పాలి? కయ్యేను సత్క్రియలు చేసేది దేనికి? ఉన్న దయను కాపాడుకోవడానిక, కొత్తగా రక్షణ పొందడానిక చెప్పండి. ఆ ఇచ్చిన దయను కాపాడుకోవడానికి, ఆయన ప్రేమ నుంచి తొలగిపోకుండా ఉండడానికి, ఆ దయలో కొనసాగడానికి నువ్వేం చేయాలంటే క్రియలు చేయాలి. ఈ క్రియలు చేయి కయ్యేను సత్క్రియ. ఎందుకంటే జాలి, దయ మీ అమ్మకు తెలిసింది, మీ నాన్నకు తెలిసింది, నీకు తెలిసింది. దయ చూపిస్తున్నాను కనుక నా సన్నిధికి వచ్చి నిలబడగలుగుతున్నాడు. ఇంత చక్కటి ఈ అవకాశం మీకు ఇచ్చాను కనుక నువ్వేం చేస్తావంటే క్రియలు చేయవయ్యా అన్నాడు. సత్క్రియలు చేయవయ్యా కయ్యేనని చెప్తే ఈయన సత్క్రియ చేయడానికి బాగానండి ఇష్టపడు. మరి అర్పణ తెచ్చారు కదంటే అర్పణ తెచ్చారు, అన్నయ్య తెచ్చాడు, తమ్ముడు తెచ్చాడు, అర్పణ తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. ఆ పెట్టిన తర్వాత ఏమైందో మనకు తెలుసు. దేవుడు తమ్ముడిని ఇష్టపడ్డాడు చెప్పండి, అన్నయ్యని ఇష్టపడలేదు. అక్కడ మనకు పాయింట్స్ మనం మాట్లాడుకుంటూ ఒక మాట మనం అన్నాం. ఆ మత్తయి సువార్త ఆ అధ్యాయం కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఎంతమంది గుర్తుందో? 5వ అధ్యాయం గుర్తుందా? నీ సహోదరుడి మీద వ్యాజ్యం ఉండేలా నువ్వు గొప్ప కానుకలు నాకు తేవద్దు, కానీ ముందు ఆ కానుకలు అక్కడ పెట్టేసి చెప్పండి ముందు అడిగిసారి చెప్పురా అన్న. అంటే ఆది కాండంలో జరిగిన ఆ పరిస్థితి క్రొత్త నిబంధన కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే అప్పుడు కయ్యేని ఎలా డీల్ చేశాడో చెప్పండి, ఈ తరం కయ్యేని కూడా దేవుడు అలాగే డీల్ చేస్తాడు. మనం ఎలా అంటాం చెప్పిన హృదయంలో పగలు ప్రతీకప్పుడు నువ్వు ఎందుకురా నా సన్నిధికి వచ్చి ఇదే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో జాగ్రత్త, ముందు నీ సహోదరుని తిడుతున్నావా, వేసుగడ అంటున్నావా, పబ్లిసిటీ చేస్తున్నావు ఏమన్నా, నీ సహోదరుల మీద నీ సహోదరి మీద ఏమన్నా తేడాగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నావా, డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావా, వెరుదుడా అంటున్నావా, అలాంటోడు ఎలాంటోడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా, ఏమంటున్నావు? నీ బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా? ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే ముందు వాడితో పోయి సమాధానపడు. ఈ విషయాలు మనం ధ్యానించాం. తర్వాత అందులో మనం ధ్యానించాం కయ్యేను ఎందుకు నాశనం అయిపోయాడంటే కేవలం చెప్పండి తన సహోదరుడి మీద జెలసీ వల్ల నాశనం అయిపోయాడు. బిలాము ఎందుకు నాశనం అయిపోయాడంటే ఇశ్రాయేలుని చూసి జెలసీ అంటే ఆ ఫీల్ తన యొక్క సంపద కావాలనుకున్నాడు, నాశనం అయిపోయాడు. కోరాహు ఎందుకు నాశనం అయిపోయాడంటే మోసే ఒక గొప్ప నాయకుడిని చూసి వారవలేకపోయాడు, నాశనం అయిపోయాడు. ఇప్పుడు కయ్యేను దయ వలన కృప వలన వచ్చిన ఆ స్థితిని కాపాడుకోలేక వందర చేసుకుంటున్నాడు తన జీవితం. ఇక్కడ వరకు చూసాం. ఇంకేం చూసాం? ఆ పదాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి మర్చిపోద్దా పదం. కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? జెలసీ. మనకి ఎప్పుడు కోపం వస్తుంది చెప్పాలి? జెలసీ. కోపం అనేది పేటెంట్ హక్కు కాదు. మరి చెప్తున్నాను, కోపాలు ఎందుకు వస్తాయి? నువ్వు అనుకున్నట్టుగా బాగా వినండి, నువ్వు అనుకున్నట్టుగా ఎదుటోలు లేకుండా నీకన్నా ఒక అడుగు పైన ఉంటే నీకు వస్తుంది చెప్పండి జెలసీ. నీకన్నా మంచి బట్టలు వేసుకుంటే వస్తుంది నీకు జెలసీ, నీకన్నా మంచి ఇల్లు కట్టుకుంటే వస్తుంది నీకు జెలసీ, నీకన్నా ముందాడు బైక్ కొనేసుకుంటే నీకు వస్తుంది జెలసీ. ఇంకా చెప్పండి, నాకు గుర్తురాట్లేదు. ఇంకా చెప్పండి, నీకన్నా మంచి ఉద్యోగం వాడికి వస్తే జెలసీ. ఎవరు ఏసీ అంటున్నారు? నీకన్నా ముందు ఏసీ కొనుక్కుంటే వస్తుంది జెలసీ. ఇంకా చెప్పండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. ఇంకా ఆడవాళ్ళకి మీకు ఎక్కువ ఉంటాయి చెప్పండి. నగలు, మీకన్నా నగలు కొనుక్కుంటే జెలసీ, మీకన్నా వేటవి దిద్దులు కొనుక్కుంటే జెలసీ, నౌస్ పిన్ కొనుక్కుంటే జెలసీ, శారీస్ కొనుక్కుంటే జెలసీ. జెలసీని కంట్రోల్ చేయలేదంటే మళ్ళీ చెప్తానండి, జెలసీని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందో చెప్పనా? అదో రకమైన ఉక్రోషం వచ్చేస్తుంది. ఆ ఉక్రోషం, కోపం ఎప్పుడైతే వచ్చిందో నీ కోపం నిన్ను ఏం చేస్తా తెలుసా? నీ కోపం నిన్ను గుడ్డోడిని చేస్తా. నీకు ఎంత మంచి చేసినా వాళ్ళ మంచితనం నీకు కనబడదు. ఎందుకు చెప్పిన? కోపం నీకు ఏం కలగజేసింది? గురుడుదనంగా. వాళ్ళు నీ గూర్చి ఎంత మంచి మాట్లాడినా నీకు ఆ చెవులకి మంచి కనబడదు. ఎందుకు చెప్పిన? నీ కోపం నీకు ఏం కలగజేసింది? చెవిటితనం కలగజేసింది. నీ కోపం నిన్ను ఏం చేసింది తెలుసా? నేను పిచ్చోడిని చేసింది, చివరికి నీ బుర్ర పాడు చేసింది. చివరికి కయ్యేనిగాడికి వచ్చిన జెలసీ చివరికి ఆడిని ఏం చేసింది చెప్పండి? గుడ్డోని చేసింది, చెవిటోని చేసింది. చివరికి దేవుడే వచ్చి మంచి చెబుతున్నా మంచి కూడా వినబట్టలేదంటే అసూయున్న వాళ్ళకి మంచి మాటలు ఎక్కుతాయా? నువ్వు ఎంతైనా మంచిగా చెప్పు. నీకు జగన్ గారు, కొంతమంది జగన్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది సిబిఎన్ బ్యాచ్ ఉంటారు. నీకు జగన్ నచ్చలేదంటే నీకు ఎన్ని చెప్పినా ఆ కోడిగుట్టు మీద ఏదో బీగుతారు. తేడా అండి మనిషి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత మంచి కార్యాలైనా చెప్పు, ఎంతైనా సీనియర్ గానండి అలా మళ్ళీ ఏకల బీగుతారు. మీరు గమనించండి,
ఏదో ఒకటంటే మైండ్లో నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి ఫిక్స్ అయిపోయావో, నీకు ఒక మనిషి నచ్చలేదో, నీకు జెలసీ స్టార్ట్ అయిందో, నీకు ఎన్ని చెప్పు నీ పేడ బొరక అర్థం అవ్వు. నీకు ఎవరు నచ్చుతారు చెప్పనా? మీరు చెక్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చెక్ చేసుకుని ఈ సబ్జెక్టులు మన దృష్టాంతాలుగా ఎందుకు రాశాడు దుష్టులు కనుక, ఎందుకు రాశాడు ఇవన్నీ మీరు చెక్ చేసుకొని కావాలంటే. నీకు ఎవరు ఫ్రెండ్స్ అయిపోతారు చెప్పనా? మీరు గమనించండి, నీకు ఎవరు ఫ్రెండ్స్, నీకు ఎవడైతే నచ్చనోడు, బాగా నీకు ఎవడైతే నచ్చడో అలా ఆడే ఇంకొకడు ఎవడైనా నచ్చకపోతే ఆడు నువ్వు ఫ్రెండ్ అయిపోతావు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, యేసుక్రీస్తు వారిని బాగా వినండి. యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి అప్పటి వరకు ఏ రోజుకి ఫిలాతుకి పడదంట. ఇద్దరు ఈక్వల్ గా ఒకే వ్యక్తిని ద్వేషించేసరికి వీళ్ళిద్దరు ఏమైపోయారట? ముస్తఫా అయ్యారు. మీకు అర్థమవుతుందంటే ఫ్రెండ్స్ ఎలా అవుతారంటే అసూయని బట్టి ఫ్రెండ్స్ అవుతారు, జెల్సీని బట్టి ఫ్రెండ్స్ అవుతారు, ఏకమైపోతారు. నేను మళ్ళీ చెప్తాను, ఇవి గనక మీరు కంట్రోల్ చేయకపోతే మీరు ఏమనుకుంటాను కూడా నేను సరిగ్గా చెప్తున్నాను, ఎగిరిపోతారు. అసూయని గనక మీరు కంట్రోల్ చేయకపోతే మళ్ళీ చెప్తున్నాను నాశనం అయిపోతారు. కయ్యేని కానీ తినేసింది అదే, బిలామును తినేసింది అదే, కోరాహును మింగేసింది అదే, దైవమే ఎలలోకి వస్తే సిలివేసిందే ఆ అసూయే. శాస్త్రులు పరిశీలికి జ్ఞానము ఈదుల్లో కేకలు వేస్తున్నా వాళ్ళకి ఆ జ్ఞానవాక్కులు చెవికి వినపడకపోవడానికి ఆయనంటే అసూయ. ఆ పండితులకి యేసు ప్రభు వారు నచ్చకపోవడానికి కారణం ఆయనంటే అసూయ. అసూయ పిచ్చోళ్ళని చేస్తుంది, అసూయ చెవిటోళ్ళని చేస్తుంది, అసూయ గుడ్డోళ్ళని చేస్తుంది. అసూయ మంచిని కూడా వినకుండా అదో రకమైన పొగరబెట్టిన మనిషిగా నేను పాడు చేస్తుంది. అసూయ ఎక్కడ తాగుతుందా? అసూయ కోపంగా మారితే, కోపం పాపమైతే, పాపం చెప్పండి గర్భం ధరిస్తే, ఆ గర్భం ధరించింది అది మరణాన్ని కంటాది. కన్నాడు కయ్యను, మరణాన్ని కన్నాడు. కండనే కాదు, కయ్యను తన సొంత తమ్ముడిని చెప్పండి చంపేశాడు, ఘోరాతి ఘోరంగా చంపేశాడు.